హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో ఈరోజు ఏంటంటే నేను కోళ్ళని పెంచుతున్నా కదా. సో ఇదేంటంటే నేను కోళ్ళని బయట పెంచితే నేను వీడియో తీసేటోని కాదు. కానీ నేను కోళ్ళని మా ఇంట్లో పెంచుతాను అనమాట. డైరెక్ట్ అంటే సపరేట్ రూమ్లో మాతో పాటు ఇంకొక రూమ్లో అనమాట, రెంట్కి ఇచ్చినట్టు. అయితే విషయం ఏంటంటే నేను ఈరోజు మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఒక వీక్లో నేను 2 to 3 టైమ్స్ క్లీన్ చేస్తాను అనమాట. సో అది దాని పరిస్థితులను బట్టి, అంటే ఎట్లున్నది దాన్ని బట్టి, పొజిషన్ బట్టి నేను క్లీన్ చేసుకుంటా. సో ఈరోజు అయితే నేను క్లీన్ చేయాలనుకుంటున్నా. 2 days అవుతుంది. సో నిన్న మొన్న క్లీన్ చేయలేదు. సో అందుకే ఈరోజు థర్డ్ డే క్లీన్ చేస్తాను అనమాట. సో ఇదే రూమ్ అనమాట, చూసుకోవచ్చు. ఒక 2 rooms ఉంటాయి. సో ఇంకొక రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ కూడా మొన్న క్లీన్ అయిపోయింది. కానీ ఈ రూమ్ వచ్చేసి ఈరోజు క్లీన్ చేస్తున్నా. సో ఇవంతా క్లీన్ చేసుకొని నేను వాటికి మళ్ళీ అంటే ఎప్పుడు కానీ ఏంటంటే కోడి ఏదైతే ఉందో, సో దాన్ని వా క్లీన్ చేయాలనుకుంటే, అంటే దాని షిట్ కానీ దాని ఉండే మనం ఎప్పుడైతే కోడినైతే మనం కమ్మిన ప్లేస్ ఉంటుందో, సో దాని ప్లేస్లో అది క్లీన్ చేయడం అనేది ఎప్పుడు గాని రాత్రిపూట, అంటే లైక్ ఈవినింగ్ టైంలో చేస్తే మంచిదనమాట. ఈవినింగ్ టైం ఎందుకంటే మార్నింగ్ అనేది మళ్ళీ అది ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తది కాబట్టి, మార్నింగ్ క్లీన్ చేసినదంటే మొత్తం అంతా డిస్టర్బెన్స్, స్మెల్ ఎక్కువైపోతుందనమాట. మార్నింగ్ చేయడం ఏంటంటే చుట్టుపక్కలనే ఉంటుందనమాట కాబట్టి అక్కడనే మొత్తం అంతా కొంచెం ఇబ్బందవుతదనమాట. సో ఈవినింగ్ టైం చేసుకుంటే ఏమైతదంటే అది ఏసిన రెట్ట ఏదైతే ఉంటదో, బాత్రూమ్ షిట్ అనేది ఎండిపోయి ఉంటది. సో మనం క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటదనమాట. సో అందుకే నేనైతే ఈవినింగ్ క్లీన్ చేస్తాను. సో చూసుకోవచ్చు, మొత్తం నేనైతే ఈవినింగ్ అంతా క్లీన్ చేస్తాను. సో నాకు ఇబ్బంది కలగకుండా అవేంటిదంటే అవి కూడా ఒక సైడ్‌కి వెళ్ళిపోతాయన్నమాట. అంటే మాకు 2 రూమ్‌లు ఉంటాయి. పక్కన బాల్కనీ ఉంటది. సో ఆ బాల్కనీకి వెళ్ళిపోతాయి అవి. సో నేను క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళా అవి లోపలికొస్తాయి. సో నా కోళ్ళు నాకు ఇబ్బంది కలగకుండా, నేను వాటికి ఇబ్బంది కలగకుండా కూడా జాగ్రత్త పడుతున్నామనమాట. సో ఈ విధంగా మేమైతే క్లీన్ చేసుకుంటాము. సో మొత్తానికి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక బకెట్‌లోకి ఎత్తుకుంటా. ఎందుకంటే బకెట్‌లో ఎందుకు పోస్తానంటే బయట పోయొచ్చు అనొచ్చు కానీ, బయట పోస్తే ఏమైతదంటే పాములొచ్చే అవకాశం ఉంటది. అండ్ ముందుగా ఈ పిల్లులొచ్చే అవకాశం ఉంటది కాబట్టి నేనేం చేస్తా అంటే ఎప్పుడు గాని బకెట్‌లోకి వేసుకొని దాన్ని మళ్ళీ ఆ బకెట్‌ని తీసుకెళ్ళి ఎప్పుడన్నా నిండిపోయిన తర్వాత దాన్ని ఎక్కడైనా దూరం ఉన్న ప్లేస్‌లో పడబోసి వచ్చేస్తానన్నమాట. ఎందుకంటే దగ్గర ఇప్పుడు ఏస్తే ఏమైతదంటే పిల్లులు ఎక్కువ రానీకి అవకాశం ఉంటది. ఆ పిల్లొచ్చినంటే ఏమైతదంటే మీరు లేనప్పుడు పట్టుకోవడం, లేదంటే ఎప్పుడన్నా మీరు బయటికి పోయినప్పుడు సడెన్‌గా వచ్చి అవి అటాక్ చేయడం నైట్ పూట. మీరెప్పుడన్నా అర్జెంట్‌గా వెళ్ళిపోయారు, అరే ఉంటాయి గదా అనుకుంటారు. కానీ అండ్ ఆ ఒక్క రోజుకే పిల్లొచ్చి అటాక్ చేయొచ్చు. మీరు క్లోజ్ చేయకపోతే, అంటే దాన్ని కమ్మకుండా మనం డోర్ లాక్ చేయబోకుండా మనం వెళ్ళిపోతాం. అప్పుడేమైతది, సడెన్‌గా ఆ రోజే వచ్చి పట్టుకుంటాయన్నమాట. సో ఇట్లాంటియి ఎప్పుడూ రెడీగుంటాయి. అండ్ నెక్స్ట్ విషయం ఏం చేయాలంటే, ఎక్కడైతే మనం కోళ్ళని రోజుకి అమ్ముతామో ఆ ప్లేస్ అనేది చాలా క్లీన్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే వస్తాయి ఈ రోగాలన్నీ. ఊకే బాత్రూమ్ పోయి అక్కడనే ప్లేస్‌లో ఉండి ఆడ పెయిన్ తయారు కావడం, లేదంటే ఇంకేదైనా రోగం కొత్త బాత్రూమ్స్ వల్ల కొత్త డిసీజ్ బాక్టీరియా ఫార్మ్ కావడం అనేవి జరుగుతాయన్నమాట. సో నేనేం చేస్తా అంటే ప్రతి 3 డేస్, అంటే 3 డేస్ ఒక దగ్గర కనుక 3 డేస్ ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తానన్నమాట. సో ఎప్పటికప్పుడు ప్లేస్ అనేది షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లనే ఇది ఉంది కదా, ఇదొచ్చేసి నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. ఇదొచ్చేసి కోళ్ళ పెన్ మందనమాట. సో నేనైతే ఆ యొక్క వాటర్ అనేది ఒక 10-15 డ్రాప్స్ వాటర్ దాంట్లో ఏసుకొని, డ్రాప్స్ ఏసుకొని, మిగిలినవి వాటర్ యాడ్ చేసుకొని, అదంతా నేనైతే స్ప్రే చేయడం జరుగుతుందనమాట. ఎక్కడ స్ప్రే చేస్తా అంటే, ఎక్కడైతే నేను కోళ్ళని కమ్ముతానో ఆ ప్లేస్‌లో స్ప్రే చేస్తా మొత్తం అంతా. ఎందుకంటే అక్కడున్న బాక్టీరియా చచ్చిపోతది. పెయిన్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకా అదేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోయే అవకాశం ఉంటది. ఆ నైట్ మొత్తం నేను అక్కడ ఎటువంటి కోళ్ళని కమ్మడం లాంటిది గానీ ఏం చేయను. వేరే ప్లేస్‌లో పెడతా ఒక 2 డేస్. ఎందుకంటే ఈ వాటర్ వల్ల అవి చచ్చిపోతాయి. మళ్ళా అక్కడ కొత్తగా ఒక బాక్టీరియా రానీకి అవకాశం ఉండదు కాబట్టి, సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. సో నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నా. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.